అదృశ్యమైన 23 ఏళ్లకు తిరిగి వచ్చాడు. అదో చిన్న పల్లెటూరు, సామాన్య కుటుంబం, అందులో ఒక బాలుడు. మానసిక స్థితి సరిగా లేక చిన్నప్పుడే ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఎక్కడెక్కడో తిరిగి అతడు 23 ఏళ్ల తర్వాత ప్రస్తుత వయసు 40 ఓ సంస్థ చొరవతో ఇంటికి చేరాడు. ఇన్నేళ్లలో తల్లి తమ్ముడు మృతి చెందారు. ఇక ఇద్దరు అక్కలు బావలే అతడికి తోడుగు. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం చించోలి గ్రామంలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఊరికి చెందిన కొత్తపాటి నడిపిలింగన్న మల్లవ దంపతులకు వ్యవసాయ జీవనాధారం. ఇద్దరు కుమారుల సంతానం. కుమార్తెల వివాహాలు చేశాక లింగన్న ఉపాధి కోసం సౌదీ వెళ్లారు. కొన్నాళ్ళు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపిన 1993 తర్వాత ఆయన ఆచూకీ తెలియలేదట. ఇగో 23 ఏళ్ల తర్వాత ఇంటికి తిరిగి వచ్చిందట. ఒకసారి ఏమైంది, గద్వాల జిల్లాకు సంబంధించిన ఆమె పేరు ఏదో ఉంది, ఆమె కరోనా టైంలో కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అయిపోయి గద్వాల నుంచి నడుచుకుంటా పశ్చిమ బెంగాల్ దాటి అస్సాం దాటి బంగ్లాదేశ్ బార్డర్కు పోయింది. బంగ్లాదేశ్ బార్డర్కు పోయి ఆడ ఉంటే అక్కడ ఉన్నటువంటి మన తెలుగు జవాన్ ఈమె కొంచెం తెలుగు మాట్లాడడం చూసి నాకు ఇన్ఫార్మ్ చేసిండు. మళ్ళీ ఈమె ఎవరో మన తెలుగు మాట్లాడుతుంది, కొద్దిగా ఈమె వివరాలు ఏందో కనుక్కోరాదు అని చెప్పానని నాకు చెప్తే నేనప్పుడు ఆమె వివరాలు అవన్నీ కనుక్కునే ప్రయత్నం చేసిన. కనుక్కొని వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేసిన. ఫ్యామిలీని వీడికి పిలిపించి ఫ్యామిలీని మా టీం వాళ్ళని ఇచ్చి ఆడికి పంపించిన బంగ్లాదేశ్ బార్డర్కి ఫ్లైట్లో పంపించి మళ్ళీ ఫ్లైట్లో ఆమెను తీసుకొచ్చి మళ్ళీ ఇంటికాడ వదిలిపెట్టిన. కొన్నేళ్ల తర్వాత దొరికింది వాళ్ళమ్మ. చాలా సంతోషపడ్డారు వాళ్ళ పిల్లలు.